భక్తులు అత్యంత విశ్వాసంతో జరుపుకునే పండుగ జెండా పండుగ. సమైక్యతకు చిహ్నంగా, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. మలసూరు తర్వాత గూడూరు పట్టణంలో జెండా పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి గూడూరు పట్టణంలో జెండా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మహాలయ అమావాస్య రానే వచ్చింది. గూడూరుకు దసరా శోభ సంతరించుకుంది. దసరా వేడుకలకు ముందు జెండా పండుగ గూడూరు పట్టణంలో కనీ విని ఎరుగని రీతిలో ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి గూడూరు పట్టణంలో 70 వరకు ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగనున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోటాపోటీగా జెండా ఉత్సవం నిర్వహించడం జరుగుతోంది. జెండా పండుగ విశిష్టతను ఒకసారి మననం చేసుకుందాం. గూడూరు పట్టణం ఏర్పడిన తొలి రోజుల్లో వ్యాధులు ప్రబలడం, పశువులు చనిపోవడంతో ప్రజలు బీతిల్లిపోయారు. సకాలంలో వర్షాలు కూడా కురియకపోవడంతో పంటలు పండేవి కాదు. ప్రజలు వ్యాధుల బారిన పడడంతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పెద్దలు భావించి సుమారు 74 ఏళ్ల కిందట బొడ్డు చౌక వద్ద శక్తిరాయి ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతుంటారు. 132 రూపాయలతో ప్రారంభమైన జెండా ఉత్సవం నేడు 15 లక్షల రూపాయలకు దాటింది. 1948 ప్రాంతంలో బొడ్డు చౌక, బజారు వీధి ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి జెండాను ఊరేగించారు. 6 గజాల తెల్లని గుడ్డపై సంజీవిని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయ స్వామి చిత్రాన్ని బొగ్గుతో తీర్చిదిద్ది విజయదశమి ముందు వచ్చే అమావాస్య నాడు అసుర సంధ్య వేళ కాగడాల వెలుగుల్లో 8 అడుగుల ఎదురు కర్రకు జెండాను కట్టి తప్పెట్ల హోరుల నడుమ గ్రామోత్సవం నిర్వహించి బొడ్డు చౌక వద్ద ప్రతిష్ఠించారు. అప్పటి నుండి జెండా వేడుకను ఆనవాయితీగా మారింది. 1969లో 132 రూపాయలతో తూర్పు వీధిలో కర్రకు స్వామివారి జెండాను కట్టి ఊరేగించి పండుగ నిర్వహించారు. అప్పటి నుండి గూడూరు గ్రామం సుభిక్షంగా ఉండడంతో ప్రతి ఏడాది ఆంజనేయ స్వామి జెండా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. కాలక్రమంలో ఈ జెండా పండుగను గొప్ప వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రధాన వీధుల్లో నిర్వాహకులు పోటాపోటీగా డబ్బు వెచ్చించి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఒక్కో జెండాకు 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఆయా ప్రాంతాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడంతో ఏ ఏటికి ఆ ఏడు జెండా పండుగ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ జెండా పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహిషాసుర మర్దిని, పార్వతీ పరమేశ్వరుల వేషధారణలు, వివిధ దేవతామూర్తుల వేషధారణలతో పాటు డీజే, తెనాలి బ్యాండ్, తీన్మార్, కేరళ బ్యాండ్ వంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఆంజనేయ స్వామి జెండా పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు కూడా గూడూరుకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగా బుధవారం రాత్రి గూడూరు పట్టణంలో జరిగే జెండా పండుగకు ఇప్పటికే నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వీధులైన తూర్పు వీధి, కరణాల వీధి, ఐసీఎస్ రోడ్, కుమ్మరి వీధి, కోనేటిమిట్ట, గమళ్లపాలెం, హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాల్లో మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేశారు. ప్రధాన కూడళ్లలో నిలువెత్తు దేవతామూర్తుల ప్రతిమలను సిద్ధం చేశారు. కళాకారులు ఆంజనేయుడి చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఉత్సవాలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు విరివిగా తరలి వస్తున్నారు. జెండా పండుగ నాడు స్వామివారి చిత్రాన్ని ట్రాక్టర్పై అలంకరించిన ఆర్చీలో ఉంచి ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలో జెండా పండుగ పోలీసులకు ఒక సవాల్గా మారుతుంది. ప్రతి వీధిలో ఏర్పాటు చేసే జెండా వద్దకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో వివాదాలు జరగకుండా ఉండేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గూడూరు జెండా పండుగ విశిష్టత గురించి స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడారు. విజయదశమి పండుగ వస్తుందంటే గూడూరుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే విజయదశమికి ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజు శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో ఈ గూడూరులో ఊరేగించేటువంటి సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలకు వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం గతంలో ఒక 70 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో అనేక వ్యాధుల బారిన పడి ఎక్కువ మంది చనిపోయేటువంటి సందర్భంలో శక్తివంతుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామిని కొలిస్తే ఇవన్నీ కూడా తగ్గుతాయి, మరణాలు తగ్గుతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించారని చెప్పని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి కూడా ఇది ప్రారంభించినప్పటి నుంచి ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలా
పట్టణంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి వీధిలో ఉన్నటువంటి యువకులు వారి వారి ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయ స్వామి జెండాని ప్రారంభించి ఒకరోజు రాత్రి అంతా కూడా అమావాస్య రోజు రాత్రి అంతా ఊరేగించి మరుసటి రోజు ఉదయం వారి వారి ప్రాంతాల్లో దాన్ని నిలపడం జరుగుతూ ఉంది. అది ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు దీన్ని జరుపుకుంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. వెంకటగిరి పోలేరమ్మ జాతరకి ఎలాంటి ప్రత్యేకత ఉందో, తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకి ఎంత ప్రత్యేకత ఉందో, ఈ ప్రాంతంలో గూడూరులో ఈ శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం జరగడం అనేది చాలా గొప్ప పండుగ భావిస్తారు. ముఖ్యంగా దేశంలోనే మైసూరు తర్వాత ఈ ప్రాంతంలోనే దీన్ని శ్రీ ఆంజనేయ స్వామి జెండాని దీన్ని ప్రారంభిస్తారనమాట. దీని కొరకు ఎక్కడో ఉన్నటువంటి విదేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, పట్టణాల్లో, సిటీల్లో నివసిస్తున్నటువంటి ఎంతోమంది గూడూరు ప్రాంతానికి చెందినటువంటి యువకులు ఈ కార్యక్రమం కొరకుగా 2 రోజుల ముందుగానే ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి వేడుకల్లో సంబరాలు చేసుకుంటూ పాత స్నేహితులను కలుసుకుంటూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. వారందరికీ ఇది దీని కొరకుగా ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట, ఈ పండుగ వచ్చేదాని గురించి. ఇంకపోతే ఈ పండుగలో అన్ని ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి నృత్యాలు, బ్యాండ్ మేళాలు, ఒక సెట్టింగ్స్, సినిమా సెట్టింగ్లు మాదిరి ఇలా అనేటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రాంలు ఎంతో జనాలు బయటటువంటి వాయిద్యాలతో అంకరంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ వాయిద్యాలు ఏదేమి అవి చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ జెండా ఎంత ప్రాముఖ్యత ఉందంటే దేశ విదేశాల నుంచి ఈ జెండా చూడడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. యుఎస్, ఇతర రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు రావడం అనేది చాలా గొప్ప విషయంగా. ఇది మన స్టేట్లోనే ఎక్కడ ఆంజనేయ స్వామి జెండా అనేది ఎక్కడ చేయదు, ఒక గూడూరులోనే ప్రత్యేక. మన మైసూరులో దసరా చేస్తారు, కానీ ఆంజనేయ స్వామి గోడతో తిప్పడం అనేది ఈ మహాలయ అమావాస్య నాడు అనేది ఒక్క గూడూరులో మాత్రమే చేస్తారు. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది మన గూడూరు. ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఈ ఆంజనేయ స్వామి జెండా ప్రతి ఒక్కరు మా వీధి మా జెండా అని చెప్పుకుని ఘనంగా ఎవరికి వాళ్ళు స్నేహపూర్వకమైన పోటీతత్వంతో జెండాను చేస్తారు. ఈ జెండా మహోత్సవం అనేది గత 76 సంవత్సరాలు, ఇది ఒక 76 సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇది గూడూరు గ్రామానికి ఆ రోజు ద్వితీయ జెండా. మొట్టమొదటి జెండా కలిసి స్థాపన చేసి నవరాత్రులు చేస్తారు కాబట్టి ఆ రోజు గ్రామ కలిసిన తరఫున మొదలుపెట్టారు. అది కూడా ఎందుకు మొదలుపెట్టారంటే దీన్ని వృత్తాంతం చెప్పాలంటే 2 రకాలుగా ఉంటుంది. ఆ రోజుల్లో కరువు, రోగాలు అవి బాధపడుతున్నారని గ్రామ ప్రజలు ఎవరో సాధువులు పోతూ తిరుమలకి నడకదారిలో ఆ విధంగా మహాలయ అమావాస్య వస్తుంది. నవరాత్రులకు ముందు మహాలయ అమావాస్య ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని చిత్రీకరించి పురవీధుల్లో తిప్పండి, అందరూ సుభిక్షంగా ఉంటారు, నవరాత్రులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతాయి అని చెప్పిన తర్వాత గ్రామం తరఫున మొట్టమొదటి ఒక చిత్రపటాన్ని పెట్టి ఊరేగించడం జరిగింది. తర్వాత మేము రెండోది మేము స్టార్ట్ చేసాం. క్రమేణా వీధికి సందుకి వందల సంఖ్యలో జెండాలు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి అపారమైన నమ్మకం మా గూడూరు, ఆ రోజు గ్రామం, ఈరోజు పట్టణం, గూడూరు ప్రజలందరికీ అపారమైన నమ్మకం. మామూలుగా అందరికీ సంక్రాంతి ఒకరోజు వస్తుంది, మామూలు గూడూరు ప్రజలకి 2 సంక్రాంతులు వస్తాయి. ఆ 2వ సంక్రాంతి దసరా అని చెప్పుకోవచ్చు. అదే